నమస్తే అండి. నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. శ్రావణ మాసం. ఈ మాసంలో ప్రతిరోజు ఒక పండగే, ప్రతిరోజు ఒక వ్రతమే. ఈ శ్రావణ మాసం గొప్పదనం గురించి వినడం వల్లనే మన కోరికలన్నీ తీరుతాయని పురాణాలు చెప్తున్నాయి. ఆ శ్రావణ మాస పుణ్యాన్ని వర్ణించడానికి బ్రహ్మదేవుడికి 4 తలలు, ఇంద్రుడికి 1000 కళ్ళు, ఆదిశేషుడికి 2000 నాలుకలు వచ్చాయంటే ఈ మాసం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి పవిత్రమైన ఈ మాస విశిష్టతను మీ అందరికీ తెలియచేయాలనే సదుద్దేశంతో ఈ రోజు నుండి మన ఛానల్లో శ్రావణ మాస మహాత్మ్యం అనే ఒక అద్భుతమైన సిరీస్ మొదలు పెట్టబోతున్నాను. ఈ రోజు మొదలుకొని ప్రతిరోజు ఒక అధ్యాయం చొప్పున ఈ మహాత్మ్యాన్ని మనం తెలుసుకుందాం. అసలు ఈ శ్రావణ మాసం గొప్పతనం గురించి వ్యాస మహర్షి శిష్యుడైన సూత మహాముని సౌనకాది మునులకు ఏం చెప్పారు? లోక కళ్యాణం కోసం బ్రహ్మదేవుని కుమారుడైన సనత్కుమారుడు పరమశివుడిని ఏమని అడిగాడు? ఈ నెలలో ఏ రోజున ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ వ్రతాలు చేయాలి? ఈ అద్భుతమైన విషయాలను తెలుసుకోవడానికి రండి. ఈరోజు శ్రావణ మాస మహాత్మ్యం మొదటి అధ్యాయంలోకి అడుగు పెడదాం. శ్రావణ మాస మహాత్మ్యం మొదటి అధ్యాయం. నైమిసారణ్యంలో పవిత్రమైన వాతావరణం. శౌనకాది మహామునులంతా సమావేశమై ఉన్నారు. ఎన్నో పురాణ రహస్యాలు తెలిసిన సాక్షాత్తు ఆ వ్యాస మహర్షి శిష్యుడైన సూత మహర్షిని వారు ఎంతో భక్తితో ఒక ప్రశ్న అడిగారు. ఓ సూత మహాముని, మీ ద్వారా మేము ఇప్పటికే ఎన్నో పురాణ కథలు విశేషాలు విన్నాము. అయినా సరే మాకు ఇంకా వినాలనే కోరిక మాత్రం ఏమాత్రం తగ్గలేదు. సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు వచ్చే కార్తీక మాసం, మకర రాశిలో ఉన్నప్పుడు వచ్చే మాఘమాసం, మేషరాశిలో ఉన్నప్పుడు వచ్చే వైశాఖ మాసం, వీటి గొప్పదనం గురించి మీరు ఇంతకు ముందే మాకు కళ్లకు కట్టినట్టు చెప్పారు. కానీ మాకు సందేహం. వాటన్నింటికంటే గొప్పదైన అత్యంత పవిత్రమైన మాసం ఏదైనా ఉంటే దయచేసి మాకు చెప్పండి. మంచి విషయాలు తెలుసుకోవాలి అని ఆసక్తితో అడిగేవారికి తెలిసిన వారు ఏమీ దాచకుండా చెప్పాలి కదా అని సౌనకుడు వినయంగా అడిగారు. వారి ఆసక్తిని గమనించి సూత మహర్షి చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నారు. మునులారా, నా మీద మీకున్న గౌరవం, పురాణాల పట్ల మీకున్న ఆసక్తి చూసి నాకు చాలా సంతోషం కలుగుతుంది. భగవంతుని మీద నమ్మకం, క్రోధం లేకపోవడం, భక్తి, పెద్దల పట్ల వినయం, మనోస్వచ్ఛత లాంటి ఉత్తమ సుగుణాలన్నీ మీలో మెండుగా ఉన్నాయి. కాబట్టి ఆ పవిత్రమైన కథలను ఏదీ దాచకుండా చెప్తాను, శ్రద్ధగా వినండి అంటూ ఆ అద్భుత ఘట్టాన్ని వివరించడం మొదలుపెట్టాడు. పూర్వం ఒకసారి బ్రహ్మదేవుని మానసపుత్రుడైన సనత్కుమారుడు లోక కళ్యాణం కోసం ధర్మరహస్యాలు తెలుసుకోవాలని సాక్షాత్తు ఆ కైలాసనాథుడైన పరమశివుడి దగ్గరికి వెళ్ళాడు. ఎంతో భక్తి శ్రద్ధలతో శివుడికి నమస్కరించి ఇలా అడిగాడు. పరమేశ్వర, మీ దయ వల్ల నేను ఇప్పటికే ఎన్నో వ్రతాలు, ధర్మాల గురించి తెలుసుకున్నాను. అయినా నా మనసులో ఒక చిన్న కోరిక మిగిలిపోయింది. సంవత్సరంలో ఉండే 12 నెలల్లో మీకు అత్యంత ప్రీతిపాత్రమైన నెల ఏది? ఏ నెలలో పూజ చేస్తే భక్తులకు ఎక్కువ పుణ్యం లభిస్తుంది? ఆ నెలలో చేయాల్సిన పనులేమిటో లోక కళ్యాణం కోసం దయచేసి వివరించండి స్వామి అని వేడుకున్నాడు. సనత్కుమారుడు భక్తికి మురిసిపోయిన పరమశివుడు ఎంతో ఆప్యాయంగా ఇలా అన్నాడు. సనత్కుమారా, నీ భక్తిని చూసి నేను చాలా సంతోషించాను. 12 నెలల్లో నాకు అత్యంత ఇష్టమైనది శ్రావణ మాసం. పౌర్ణమి నాడు శ్రవణ నక్షత్రం రావడం వలన దీనికి ఆ పేరు వచ్చింది. అంతేకాదు, ఈ మాసం గొప్పదనం గురించి కేవలం వినడం వల్లనే భక్తుల కోరికలు తీరుతాయి కాబట్టి దీన్ని శ్రావణ మాసం అంటారు. నాయనా, ఈ శ్రావణ మాసం ఆకాశంలాగా ఎంతో స్వచ్ఛమైనది. ఈ మాసంలో వచ్చే పుణ్యాన్ని లెక్కగట్టడం భూమి మీద ఎవరితరమూ కాదు. ఆ పుణ్యాన్ని చూడటానికే బ్రహ్మదేవుడికి 4 తలలు, దేవేంద్రుడికి 1000 కళ్ళు వచ్చాయి. ఇక ఆ మాసం గొప్పదనాన్ని పొగడటానికే ఆదిశేషుడికి 2000 నాలుకలు వచ్చాయి. మిగతా ఏ నెలలు కూడా ఈ మాసానికి సాటిరావు. ఈ నెలలో ఏ ఒక్క రోజు వ్రతం లేని రోజు అంటూ ఉండదు. ప్రతిరోజు పండగే. కష్టాల్లో ఉన్న వాళ్ళకి సాంత్వన, జ్ఞానం కావాలనుకునే వాళ్ళకి బుద్ధి, కోరికలు ఉన్న వాళ్ళకి వరాలు, ఆఖరికి మోక్షం కావాలనుకునే వాళ్ళకి ముక్తి, ఇలా ఎవరు ఏది కోరుకుంటే అది ప్రసాదించే అత్యంత గొప్ప మాసం ఇది అన్నాడు. ఆ మాటలు విన్న సనత్కుమారుడు ఎంతో ఆశ్చర్యపోతూ, స్వామి, ఈ నెలలో ప్రతిరోజు పండగే అని చెప్పారు కదా, అయితే ఏ రోజున ఏ వ్రతం చేయాలి, ఏ దేవుణ్ణి పూజించాలి, ఆ పూజకు కావలసినవి ఏమిటి, అసలు ఆ వ్రతాలు చేసిన వాళ్ళు ఎవరు అని ప్రశ్నల వర్షం కురిపించాడు. అలా అడుగుతూనే భక్తి పారవస్యంతో ఆ శివుణ్ణి ఇలా కీర్తించాడు. స్వామి, లోకాలను కాపాడడం కోసం భయంకరమైన హాలాహలాన్ని మింగిన నీలకంఠుడివి నువ్వే కదా. నీ తపోభంగానికి ప్రయత్నించిన మన్మధుడిని భస్మం చేసిన లయకారుడివి నువ్వే. నిన్ను పొగడడం కోసం 1,000,000 జన్మలెత్తినా నా వల్ల కాదు. దయచేసి నేను అడిగిన వాటికి జవాబు చెప్పి నన్ను కరుణించు తండ్రి అంటూ 2 చేతులు జోడించి వేడుకున్నాడు. ఇలా సూత మహర్షి సౌనకాది మునులకు వివరించడంతో శ్రావణమాస మహాత్మ్యం మొదటి అధ్యాయం సంపూర్ణమైంది.
ఈనాటి శ్రావణమాస మహాత్మ్య అధ్యాయం మీ అందరికీ ఎంతో ఆనందాన్నిచ్చిందని భావిస్తున్నాను. ఈ పవిత్రమైన కథను విన్న ప్రతి ఒక్కరికి ఆ పరమశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాతి అధ్యాయంలో ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మీయులకు షేర్ చేయండి. రోజువారీ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్లో ఓం నమ శివాయ అని టైప్ చేయండి. అలాగే మన రెగ్యులర్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మన వాట్సాప్ ఛానల్ను ఫాలో అవ్వండి. మరిన్ని స్తోత్రాలు, పురాణాలు, భక్తి విశేషాల కోసం bharatisamskriti.net వెబ్సైట్ను తప్పక సందర్శించండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి. తిరిగి రేపటి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.